మనం మన జిల్లాలో ఒకటి ఒఫెన్స్ అయింది 447/2026 గత అయితే 25 రోజుల క్రితం. దానిలో వాళ్ళు ఒక పర్సన్ పేరు కలీం పేరు అయినా ఒక బ్యాంక్ లో పోయి అతను 3 లాక్ రూపీస్ విత్డ్రా చేస్తారు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అది విత్డ్రా చేసిన తర్వాత అతను నమాజ్ చదవడానికి ఈద్గా పోతాడు. అదే క్రమంలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్డ్ అక్కడ పోయి ఇతను స్కూటీ డిక్కీలో ఇతను అమౌంట్ పెడతారు 3 లాక్. ఆ డిక్కీ నుంచి ఇద్దరు అన్నోన్ పర్సన్స్ అక్కడ డిక్కీ ఓపెన్ చేసి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఫస్ట్ టీ తాగుతారు పక్కన టీ షాప్. దాని తర్వాత దొంగతనం చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ట్రై చేస్తారు, బట్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. మనం ఇద్దరికి ఐడెంటిఫై చేసి వాళ్ళకి షివమోగా జిల్లా కర్ణాటక నుంచి పట్టుకొచ్చాం. షివమోగాలో ఒక భద్రావతి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ భద్రావతి చెందిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చారు. ఒక పర్సన్ శంకర్ సన్ ఆఫ్ లక్ష్మణ్, ఇంకొకరు శేఖర్ వచ్చారు. తెలుసు సార్, శేఖర్ ఎక్స్పాండింగ్ ఉన్నారు. శంకర్ సన్ ఆఫ్ లక్ష్మణ్ ఇతను దాదాపు ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఈ రోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతను దాదాపు 23 ఇట్లైన ఒఫెన్సెస్ ఇతను ఒప్పుకున్నారు. ఇతను ఇక్కడ మన జిల్లాలో వీళ్ళు చంద్రపూర్ లో ఒక బైక్ రామ్నగర్ ఏరియాలో బైక్ దొంగతనం చేసి 50,000 రూపీస్ ఇట్లా అటెన్షన్ డైవర్జన్ చేసి మన జిల్లాలో వచ్చారు. మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇదే దారిలో తెలంగాణలో దాదాపు 11 ఒఫెన్సెస్ వీళ్ళు ఒప్పుకున్నారు. నేతాజీ చౌక్ మన ఏరియాలో, హైదరాబాద్ లో 4 ఒఫెన్సెస్ వీళ్ళు ఒప్పుకున్నారు. వరంగల్ ఒకటి ఒప్పుకున్నారు. నిజామాబాద్ లో 2,60,000 ఒక కార్ డిక్కీ పగలగొట్టి దాని నుంచి 2 lakhs తీసుకొని పోయాడు. బైన్సాలో 3 ఒఫెన్సెస్ ఒప్పుకున్నాడు. కరీంనగర్ లో ఒక ఒఫెన్స్ ఒప్పుకున్నాడు. అట్లా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్రలో ఔరంగాబాద్, చంద్రపూర్ జిల్లా, నాసిక్ జిల్లా, పాండ్రగూడ, కర్ణాటకలో బెంగళూరు, బళ్ళారి అండ్ రాయచూర్ ఈ ఒఫెన్సెస్ వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనిలో అంటే పట్టుకోవడం తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి అంటే అక్కడ ఈ షివమోగా భద్రావతిలో ఇట్లైన ఒఫెన్సెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఎస్పీ గారు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు అక్కడ నా బ్యాట్స్మెన్ నిఖిల్ అతను కూడా చెప్పడం జరిగింది. అతను కూడా మనకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అందరికి చెప్పేది ఏంటి అంటే మీరు దయచేసి బ్యాంక్ నుంచి ఎప్పుడైనా క్యాష్ తీసుకొస్తారు, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇతను చెప్పేది ఈ ఎంఓ ఇతని ఫ్రెండ్స్ 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ ఇదే ఎంఓ ఉంది. బ్యాంక్ నుంచి ఎవరు విత్డ్రా చేస్తారు వాళ్ళకి ఫాలో చేసి డిక్కీ నుంచి డబ్బు గుంజుకోవడం, లేకపోతే ఆ గ్లాస్ పగలగొట్టి దాని నుంచి డబ్బు తీసుకుపోవడం వాళ్ళ ఏమో వాళ్ళ మోడస్ ఆపరేండి. సో అందువల్ల కొంచెం అలర్ట్ ఉంటే, మనం జాగ్రత్త ఉంటే ఇట్లైన ఆఫెన్సెస్ మనకు జరుగుతాయి. నెక్స్ట్ డిలే కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకోవడం జరిగింది. అందువల్ల ఎంత ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెడితే అంత బాగుంటుంది. ఇప్పుడు మన జిల్లాలో దాదాపు లాస్ట్ 5-6 months లో దాదాపు మనం 1000 కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ కొత్తది ఇన్స్టాల్ చేసాం. దానివల్ల ఇప్పుడు మన ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్షన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరితో అదే మనకి ఇంకా కెమెరాస్ మీరు మీ గల్లీలో మీ ఇల్లులో పెడితే చాలా బాగుంటుంది. అందువల్ల ప్రతి హౌస్ లో ఒక చిన్న కెమెరా, ఒక ఇంటి లోపల, ఒక ఇంటి బయట పెడితే చాలా బాగుంటుంది మన కోరిక. పోలీస్కి మీరు ఇట్లా సహయోగిస్తే కెమెరాస్ పెట్టడానికి మనం ఏమైనా ఆఫెన్స్ తొందరగా పట్టుకుంటాం.